రెండవ రాజు కనుహుడు, లేక ఇతన్నే కృష్ణుడు అని కూడా పిలుస్తారు. కనుహుడు లేదా కృష్ణుడు. ఈయన 18 సంవత్సరాలు, పురాణాల ప్రకారం 18 సంవత్సరాలు పాలించాడని పురాణాలు చెప్తున్నాయి. మరి ఇతని యొక్క శాసనాలు చూసినట్లయితే, శాసనాలు కార్లే, కన్హేరి మరియు నాసిక్ శాసనాలు వేయించాడు. అంటే ఈ శాతవాహనులలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు ఎవరంటే కనుహుడు. మొట్టమొదటిసారి శాసనాలు వేయించినటువంటి రాజు కనుహుడు. మరియు ఈ 3 శాసనాలు కూడా బౌద్ధుల గురించి, వారి యొక్క బాగోగుల గురించి వివరించడం జరిగింది. ఇందులో నాసిక్ కన్హేరి వద్ద బౌద్ధుల యొక్క వీళ్ళు శ్రమణులు అని పిలుస్తారు. వీళ్ళనే శ్రమణుల బాగోగుల కోసం, అంటే బౌద్ధుల యొక్క బాగోగుల కోసం వీరికి గుహాలయాలు నిర్మించడం జరిగింది. మరియు వీరి బాగోగుల కోసం ఒక ఉన్నతాధికారిని నియమించడం జరిగింది. ఆ ఉన్నతాధికారిని ఏమని పిలుస్తారంటే ధర్మ మహామాత్య అని పిలవడం జరిగింది. ఈ శాసనాలు 3 శాసనాలు కూడా ఈ బౌద్ధుల యొక్క వారి బాగోగుల కోసం గుహాలయాలు నిర్మించడం జరిగింది. వారికి ఒక ఉన్నతాధికారిని నియమించడం జరిగింది. అతన్నే ధర్మ మహామాత్య అని పిలుస్తారు. మరి ఇతడు ఆచరించినటువంటి మతం చూసినట్లయితే, ఆచరించిన మతం భగవత మతం, దీన్నే బ్రాహ్మణ మతం అని కూడా అంటారు. ఈ భాగవత మతాన్ని దక్షిణ ప్రాంతంలో అంతటా కూడా విస్తరించింది. ఈయన కాలంలోనే దక్షిణ భారతదేశంలో ఈ భాగవత మతం అనేది విస్తరించింది. ఎవరి కాలంలో అంటే కనుహుడు కాలంలో. మరియు ఇతని యొక్క రాజ్యం పశ్చిమంగా, ఈ భారతదేశంలో పశ్చిమంగా నాసిక్ వరకు విస్తరించింది ఇతని యొక్క రాజ్యం. 3వ రాజు, పురాణాల ప్రకారం మనకు 3వ రాజుగా మొదటి శాతకర్ణి ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ మొదటి శాతకర్ణి శ్రీముఖుడి యొక్క కుమారుడని కూడా పురాణాలు చెప్తున్నాయి. మత్స్య పురాణం ప్రకారం వీరి యొక్క వివరాలు: ఈ మొదటి శాతకర్ణి మత్స్య పురాణం ప్రకారం 18 సంవత్సరాలు పాలించాడని చెప్తుంది. మరియు ఇతడికి అదే మత్స్య పురాణం ప్రకారము మల్లకర్ణి అనే పేరు ఉంది ఇతనికి. మరియు ఇతన్ని మల్లకర్ణిని మహాన్ అని కూడా పిలుస్తారు. మరియు ఇతని యొక్క నాణ్యాలు చూసినట్లయితే, నాణెములు గజ గుర్తు గల నాణెములు దొరకడం జరిగినాయి. మరియు ఇంకొకటి ఉజ్జయిని తోరణం కలిగినటువంటి నాణెం కూడా దొరకడం అనేది జరిగింది. సరే, ఇతడు చనిపోయిన తర్వాత ఇతడి యొక్క భార్య నానాఘట్
నానాఘాట్ శాసనం అనేది వేయించింది. నానాఘాట్ శాసనం చాలా ఇంపార్టెంట్. నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారంటే నాగానిక. నాగానిక ఎవరంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఈ మొదటి శాతకర్ణి ఎవరంటే శ్రీముఖుడి యొక్క కొడుకు. మరి నాగానిక ఎవరంటే మహారథి త్రైనకైరవ యొక్క కుమార్తె. ఓకే, మరి ఈ నానాఘాట్ శాసనంలో ఇతడి యొక్క విజయాలను మరియు బిరుదులను అభివర్ణించడం అనేది జరిగింది. మరి ఎలాంటి విజయాలు, ఎవరిపై విజయాలు సాధించాడు అంటే, ఒకటి అశక మరియు అవంతిక రాజ్యాలను, అవంతిక, మూలక మరియు విదర్భ లాంటి మొదలగు రాజ్యాలను, ఇంకా చాలా ఉన్నాయి, మొదలగు రాజ్యాలను జయించి రాజ్యస్థాపన అనేది చేయడం అనేది జరిగింది. అశక, అవంతిక, మూలక, విదర్భ. మరియు ఇక్కడ మాల్వా కూడా ఉంది. ఈ మాల్వా రాజ్యాన్ని పుష్యమిత్ర శుంగుల కాలంలో పుష్యమిత్ర శుంగుడిని జయించి ఈ రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు, ఇక్కడ స్థాపించుకున్నాడు. మరియు ఈ పుష్యమిత్ర శుంగుడి విజయాలు అంటే ఈ పుష్యమిత్ర శుంగుడిని పై విజయం సాధించి ఇతడు కొన్ని నాణ్యాలు వేయించాడు. అదే మనకు ఉజ్జయిని నాణ్యం, ఉజ్జయిని తోరణం గల నాణ్యాలను వేయించాడు. పుష్యమిత్ర శుంగుడిని జయించినట్లు మనకు ఉజ్జయిని తోరణం గల నాణ్యాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఇతడికి బిరుదులు చూసినట్లయితే అప్రతిహార చక్ర, దక్షిణ పతాపతి, వీర, శూర, ఏకవీర లేక శూర, ఇలాంటి చాలా బిరుదులు ఈ నానాఘాట్ శాసనంలో వివరించడం అనేది జరిగింది. ఎవరు? నాగానిక. మరి ఇక్కడ దక్షిణ పతాపతి అంటే కళింగరాజు అయినటువంటి కళింగాధిపతి అయినటువంటి కరవేలుడు కరవేలుడిపై విజయం సాధించడం ద్వారా ఇతనికి దక్షిణ పతాపతి అని బిరుదు రావడం అనేది అభివర్ణించడం అనేది జరిగింది ఈ నానాఘాట్ శాసనంలో. మరియు ఈ కరవేలుడి యొక్క శాసనాలు చూసినట్లయితే ఒకటి హతిగుంప శాసనం మరియు గుంటుపల్లి శాసనం. ఈ గుంటుపల్లి శాసనం 2 శాసనాలు ఉన్నాయి. ఇందులో కరవేలుడి యొక్క విజయాలను సూచిస్తుంది. ఓకే, మరియు ఇతడి యొక్క వైదిక మతం, ఇతడు ఎలాంటి మతం ఆచరించాడంటే వైదిక మతాన్ని ఆచరించాడు. ఈ వైదిక మతం ఏం చెప్తుందంటే ఇతడు చాలా యజ్ఞయాగాదులు కూడా చేశాడు, చేశాడని తెలియజేస్తుంది.